ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఎంపీడీ ఆఫీస్ నందు సర్వసభ్య సమావేశం నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంటిమేషన్ లేకుండా వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ తమ్ముడు మురళీమోహన్ రెడ్డి పిలుపు మేరకి మా ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికి పిలుపు లేకుండా కార్యకర్తలు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఆయన వంతు ఆయన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని అక్కడికి వచ్చిపోవడం చాలా దారుణం. ప్రతి కార్యకర్త జీర్ణించుకునే విషయం. వాళ్ళు 100 ఎకరాలు 1000 ఎకరాలు భూ కబ్జాలు చేసి ఆ కుటుంబం వాళ్ళ దుర్మార్గాలు బయట పెట్టకుండా కప్పించుకోవడానికి వాళ్ళ తమ్ముడైన మురళీమోహన్ రెడ్డిని పార్టీలోకి పంపడానికి ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఒక చెప్తున్న అధిష్టానం ఈ పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు అవసరం లేదని ఆయన వినిపించుకోకుండా మాకు ఊరికి తెలియజేయకుండా వైసీపీ కార్యకర్త పిలుపు మేరకి ఎంపీడీ ఆఫీస్కి అటెండ్ కావడం చాలా దారుణంగా ఉంది. జరగాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తే సర్వసభ సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు రావాలి. అలాంటిది వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి మా కార్యకర్త అందరికీ మురళీమోహన్ రెడ్డి ఫోన్ చేయడం, మీరు మీ భోజనం ఏర్పాటు చేస్తుంటే మీరు ఖచ్చితంగా రావాలి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వస్తున్నాడు అని మాకు చెప్పడం చాలా బాధాకర విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అంతా ఒక సైడు పార్టీ గెలిపితే ఇక్కడ ఇలాంటి పరిస్థితుల వల్లే పార్టీ ఓటమి కారణం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మండలాధ్యక్షుడిని, క్లస్టర్ ఇన్ఛార్జిని, యూనిట్ ఇన్ఛార్జిని ఏ విధంగా ఒకరి కూడా పిలుపు లేకుండా మూర్ఖంగా వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళతో మతలా జరిపి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇక్కడ ఇంతమంది సమావేశానికి కారణమై ప్రతి ఒక్కరు చర్చించుకోవడం ఏంటంటే పార్టీ ఓడిపోయింది, రాజంపేట మండలం మెజార్టీ వచ్చింది, క్లస్టర్ మెజార్టీ వచ్చింది, ఒకరితో తప్పు చేసి ఉంటే విమర్శించవచ్చు. మొత్తం మండలాధ్యక్షులు అందరినీ పక్కన పెట్టడం, క్లస్టర్ని పక్కన పెట్టడం, సీనియర్ నాయకులను పక్కన పెట్టడం చాలా దారుణం. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలని, కోవర్టుని పక్కన పెట్టుకుని రాజకీయం చేయడం చాలా దారుణమని ఈ సమావేశం కొరకు మీకు తెలియజేస్తున్నాం.